సంఘ నాయకులు పేర్కొన్నారు. స్వర్గీయ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 107వ జయంతిని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ నాయకులు వలందపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్ అని కొనియాడారు. సంఘ సంస్కర్తగా ఆయన సేవలు ఎనలేనివని సుబ్రహ్మణ్యం అన్నారు. పార్లమెంటు సభ్యునిగా బీహార్ 7వ ముఖ్యమంత్రిగా పనిచేశారని తెలిపారు. బీసీల కోసం మండల్ కేంద్ర ప్రభుత్వానికి 40 సిఫార్సులను చేశారన్నారు. ఓబీసీ కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ స్వర్గీయ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ ను రుణపడి ఉంటారని సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించవలసిందిగా మంత్రి కొల్లు రవీంద్రను షేకుబోయిన ఈ సందర్భంగా కోరారు. ఈసారి ఏంటంటే ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం గల కారణం ఈ కృష్ణా జిల్లా, విజయవాడ జిల్లా 2 జిల్లాల్లో బీపీ మండల్ గారి విగ్రహం అనేది లేదు. కత్మా జిల్లాలో అక్కడక్కడ ఉన్నాయి, మన ఈ 2 జిల్లాల్లో లేదు కాబట్టి నాయకులు కూడా స్పందించి మీరు విగ్రహం కడతారని కోరుకుంటున్నాం. అలాగే బీపీ మండల్ గారంటే ఈ భారతదేశానికి పితామహుడు, ఒక ఆరాధ్య దైవుడు. ఎందుకంటే బీసీల కోసం కష్టపడింది. ఫస్ట్లో కాకా కాలేకేర్ కమిషన్ కమిటీ ఉంది, వారు చాలా కష్టపడ్డారు, అయితే అమలు రాలేదు. తర్వాత బీపీ మండల్ గారు ఎంటర్ అయ్యారు. వారు జమీందారు కుటుంబంలో పుట్టారు, మేస్ట్రీట్గా చేశారు. అయితే ఉద్యోగం వదిలేసుకుని సంఘ సంస్కర్తగా కార్యక్రమాలు చేస్తాం మొదలెట్టారు. ఈ భారతదేశం అంతా పర్యటించి ఈ వెనుకబడిన కులాలు పడుతున్న బాధలన్నీ గమనించి ఈ చేతి కులవృత్తుల వాళ్ళకి మనం ఏదన్నా న్యాయం చేయాలని ఆయన సంకల్పంతో ఎమ్మెల్యేకి పోటీ చేశారు, ఎంపీకి పోటీ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. అయితే వారు 40 సిఫార్సు చేశారు. ఆయన మన ఇండియాలో ఓబీసీ కులాలకి రిజర్వేషన్ రావడానికి ఎంతో కృషి చేశారు. ఈ రోజున మనం బీసీలు ఈ స్థాయిలో ఎలా ఉన్నామంటే ఆయన పుణ్యమే. ఇంకొకటి ఏంటంటే ఈ 2 జిల్లాల్లో ఆయన విగ్రహం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన విగ్రహం మన మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని మన బీసీ సంఘం తరఫున అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ నాయకులు కూడా దయతెలిసి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాల్సింది కోరుతున్నాం.